ప్రపంచ దేశాల సరఫరా గొలుసును భారత్ బలోపేతం చేయగలదన్నారు కేంద్ర మంత్రులు. భవిష్యత్తులో భారత్ గ్లోబల్ ఏఐ హబ్గా మారుతుందని చెప్పారు కేంద్ర మంత్రులు. ఇక ఎన్డీఏ కూటమి ఓటు చోరీతో రాజ్యాంగంపై దాడి చేస్తుందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. రాజ్యాంగం దేశంలో ప్రతి ఒక్కరికి సమానంగా కల్పించిన ఓటు హక్కును బీజేపీ చోరీ చేసిందని ఆరోపించారు రాహుల్. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై వివాదాస్పద కామెంట్స్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పునే తప్పుబట్టేలా మాట్లాడారు. సల్వాజుడుంకు వ్యతిరేకంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇవ్వకపోతే దేశంలో నక్సలిజం 2020లోనే ముగిస్తేదని కామెంట్ చేశారు. నక్సలిజానికి మద్దతు ఇస్తారని కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు అమిత్ షా. अपोजिशन के प्रत्याशी श्रीमान सुदर्शन रेड्डी वामपंथी उग्रवाद को, नक्सलिज्म को मदद करने के लिए सल्वाजुडम का जजमेंट दिया था और सल्वाजुडम का जजमेंट न होता तो वामपंथी उग्रवाद 2020 तक समाप्त हो गया कि कांग्रेस पार्टी नक्सलिज्म के सपोर्ट में सुप्रीम कोर्ट जैसे पायस फोरम का उपयोग किया. భారత్ ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు కేంద్రం ఇండియా ఏఐ మిషన్ ను ప్రారంభించిందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ మిషన్ తో భారత్ అవసరాలను తీర్చడానికి నమూనాల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్లు మార్కెట్లోకి వస్తాయన్నారు. భవిష్యత్తులో భారత్ గ్లోబల్ ఏఐ హబ్ గా మారుతుందన్నారు. గ్లోబల్ సప్లై చైన్ ను భారత్ బలోపేతం చేయగలదన్నారు రాజ్నాథ్ సింగ్. साथियों, आज भारत को लेकर पूरी दुनिया में एक उम्मीद बनी है और केवल उम्मीद ही नहीं बनी है बल्कि एक विश्वास का अभाव, एक सेंस ऑफ कॉन्फिडेंस लोगों के अंदर पैदा हुआ है. सरकार ने देश की आर्टिफिशियल इंटेलिजेंस कैपेबिलिटीज को मजबूत करने के लिए इंडिया एआई मिशन भी प्रारंभ किया है, जिसके तहत ऐसे मॉडल विकसित किए जाएंगे जो भारत की आवश्यकताओं को पूरा करेंगे और हम चाहते हैं कि भारत ग्लोबल एआई हब बने. కేంద్రం రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశ ప్రజలందరూ సమానమేనని రాజ్యాంగం చెబుతోందని, కుల మతాలు కాకుండా ఒక వ్యక్తికి ఒక ఓటును ఇచ్చిందని చెప్పారు. కానీ మోదీ సర్కార్ ఓటును ప్రజల నుండి లాక్కుంటూ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఫైరయ్యారు రాహుల్. हर व्यक्ति को ये कॉन्स्टिट्यूशन, ये संविधान एक वोट देता है, दो नहीं देता, एक वोट देता है. वन मैन वन वोट, वन वुमन वन वोट. अब नरेंद्र मोदी जी और इलेक्शन कमीशन मिलकर आपसे आपका वोट छीन रहे हैं, चोरी कर रहे हैं, संविधान पर आक्रमण कर रहे हैं. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఇది చివరి ఎన్నికలన్నారు ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్. మళ్లీ ఆయన బీహార్ ముఖ్యమంత్రి కాలేరని, నితీష్ ను ప్రజలు నమ్మరని చెప్పారు. మార్పు కోసం అందరం ఒకటిగా ఉండాలన్నారు. అందరం కలిసే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. బీహార్లోని భాగల్పూర్లో ఓటు అధికారి యాత్రలో పాల్గొన్నారు తేజస్వి యాదవ్. एक नए सोच के साथ नया बिहार बनाएंगे, जहाँ तरक्की की बात हो, जहाँ पढ़ाई, दवाई, कमाई, सिंचाई, सवाई और चलवाई वाली सरकार हम लोग देने का काम करें, जहाँ कारखाने लगाए, उद्योग लगाए. इस तरह का बिहार अव्वल राज्यों में ले जाने का हम सब लोग जो है काम करेंगे. ఈ నెల 29న బీహార్లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార ర్యాలీలో పాల్గొంటారని చెప్పారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ పోరాటానికి మద్దతుగా ఉంటారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ జీ కౌట పాదయాత్ర ఫర్ 16 days. I am also join the పాదయాత్ర on 29th of this month. తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వ్యక్తినన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ లోనే ఉంటారని చెప్పారు. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడినంత మాత్రాన బీజేపీలో చేరుతున్నట్లు కాదని తేల్చేశారు. I am a born congressman. I know how RSS is building institutions in Karnataka. Being a leader, I made research. They are acquiring every school. So as a leader, I should know who are my opponents and who are my friends. But BJP also should know that I have gone very deep to them. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బీజేపీ ముఖ్య లీడర్లను కలుస్తున్నారు. ఢిల్లీలో భారతరత్న బీజేపీ సీనియర్ లీడర్ ఎల్కే అద్వానీని కలిశారు రాధాకృష్ణన్. ఆయనకు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఎల్కే అద్వానీ.